నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవన్లో బీసీజేఏసీ కో కన్వీనర్ యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళీ యాదవ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు హాజరై మురళీ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మురళీ యాదవ్ కు తినిపిస్తూ శాలువా, పూలదండలతో ఘనంగా సన్మానించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ మురళీ యాదవ్ సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజు, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ నాయక్, సీనియర్ జర్నలిస్ట్ ఎండి అస్లాం, దాసరజు జయరాజు, జివ్వాజి సత్యనారాయణ, నర్సయ్య, అల్లి వెంకన్న, ఈశ్వర్, వెంకటరమణారెడ్డి, కేపీ రాజు, బొలిశెట్టి భద్రయ్య, మొండి కత్తిలింగయ్య, సైదులు, మహేష్ యాదవ్, మాల మహనాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, దిలార్పూర్ సర్పంచ్ బెజ్జం సాయి తదితరులు పాల్గొన్నారు. మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే సరదాలో మునిగాడే, పదవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే, 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు. యాదవ సంఘం బీసీజేఏసీ కో కన్వీనర్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళీ యాదవ్ గారు విద్యార్థి సమస్య నుంచి మొదలుకొని ప్రతి సమస్యపై స్పందించే వ్యక్తి. వారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి, సమస్యలపై స్పందించాలి. భవిష్యత్తులో మా మురళీ యాదవ్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి చూసుకుంటూ కోరుకుంటూ మురళీ యాదవ్ గారికి మరోసారి మన సీనియర్ రిపోర్టర్ అస్లాం భాయ్ గారు మాట్లాడుతున్నారు. మిర్యాలగూడ డివిజన్ యాదవ సంఘం అధ్యక్షులు, బీసీజేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్ గారిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బీసీ సమస్యలపై, విద్యార్థుల సమస్యలు, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ఆయా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న మురళీ యాదవ్ గారికి ఈరోజు పుట్టినరోజు అందరు కలిసి ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సమస్య పరిష్కారం కోసం మురళీ యాదవ్ గారు ముందుకు వచ్చి పరిష్కారం మార్గం చూపుతారని తెలుపుతూ మరోసారి మురళీ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.